ప్రకాష్ వర్సెస్ కులావతి ఏఆర్ 2015 సుప్రీంకోర్టు 2069 అను కేసులోని తీర్పు 2005 సవరణ చట్టంలోని కూతుర్ల హక్కులపై ప్రభావం చూపిన ప్రధాన నిర్ణయాలలో ఒకటి. జస్టిస్ అనిల్ దావే, జస్టిస్ ఏకే గోయల్లతో కూడిన బెంచ్ ఈ కేసులో తీర్పు చెప్పడం జరిగింది. 2015లో ఈ కేసులో వెలువడిన తీర్పులో సుప్రీంకోర్టు ప్రధానంగా 2005 సవరణ చట్టంలోని సెక్షన్ 6 ప్రకారం కూతుర్లకు కోపర్సనరీ హక్కులు ఎప్పుడు వర్తిస్తాయో స్పష్టంగా తెలిపింది. ఈ తీర్పులో ముఖ్యమైన పాయింట్లు ఏమిటంటే 2005 సవరణ చట్టం అమల్లోకి వచ్చిన తేదీ అంటే 9 సెప్టెంబర్ 2005 నాటికి తండ్రి జీవించి ఉండాలి. ఒకవేళ ఆ తేదీ నాటికి తండ్రి మరణించి ఉంటే ఆయన కూతురికి ఏన్సెస్ట్రల్ ప్రాపర్టీలో ఎటువంటి హక్కులు ఉండవు. మునుపటి చట్టం ప్రకారం మగ కోపర్సనర్స్కు వారసత్వ హక్కులు అందుతాయి. అలాంటి సందర్భాల్లో కూతురు 2005 చట్టం ప్రయోజనాలను పొందలేదు. ఇతిమిద్దంగా చెప్పాలంటే ఈ తీర్పు ప్రకారం కూతుర్లకు 2005 సవరణ చట్టం దఖలుపరిచిన కోపర్సనర్స్ హక్కులు అమల్లోకి రావు. కూతుర్లకు కోపర్సనర్స్ హక్కులు రావాలంటే వారి తండ్రి ఆ చట్టం అమల్లోకి వచ్చిన తేదీ నాటికి జీవించి ఉండాలి. ఉదాహరణకు తండ్రి 2003లో చనిపోయి ఉంటే కూతురుకు కోపర్సనరీ హక్కు ఉండదు. తండ్రి 2006లో చనిపోయి ఉండే కూతురుకు కోపర్సనరీ హక్కు ఉంటుంది. అలాగే ఆస్తి పంపకాల విషయంలో 2005కు ముందు పార్టీషన్ జరిగితే కూతుర్లు వాటా అడగలేదు. కండిషన్ ఏంటంటే ఆ పార్టీషన్ జెన్యూన్గా చట్టబద్ధంగా జరిగి ఉండాలి. ఈ సవరణ చట్టం భవిష్యత్తులో జరిగే కార్యకలాపాలకే వర్తిస్తుంది, గతానికి వర్తించదు అని కోర్టు స్పష్టం చేసింది. అంటే ఈ 2005 సవరణ చట్టానికి ప్రాస్పెక్టివ్ ఎఫెక్ట్ మాత్రమే ఉంది, రెట్రాస్పెక్టివ్ ఎఫెక్ట్ లేదు. ఈ తీర్పులో న్యాయస్థానం కోపర్సనరీ హక్కు కూతుర్లకు జన్మతోనే లభించదు, చట్టం అమల్లోకి వచ్చిన తరువాతే ఆ హక్కు వస్తుంది అనే స్పష్టత కూడా ఇవ్వడం జరిగింది. అయితే ఈ తీర్పు 2005 సవరణ చట్ట ప్రయోజనాలను పూర్తిగా వర్తించనివ్వలేదు. ఈ తీర్పులో న్యాయస్థానం 2005 సవరణ చట్టాన్ని పరిమితంగా మాత్రమే ఇంటర్ప్రేట్ చేసింది. ఈ తీర్పులో 9/9/2005 నాటికి తండ్రి జీవించి ఉండాలనే నిబంధన, కూతుర్లకు కోపర్సనరీ హక్కు తండ్రి బ్రతికి ఉన్నప్పుడు మాత్రమే వర్తిస్తుందనే నిబంధన, పార్టీషన్ 2005కు ముందు జరిగి ఉంటే కుమార్తెకు హక్కు లేదు అన్న నిబంధనలు ఉండడం వలన ఈ తీర్పు చాలా మందిలో సందిగ్ధతను నెలకొల్పింది. 2015లో ప్రకాష్ వర్సెస్ కులావతి కేసులో ఇచ్చిన తీర్పు తర్వాత 2018లో దాలమ్మ వర్సెస్ అమర్ సింగ్ 2018 అను కేసులో జస్టిస్ ఏకే సిక్రీ, జస్టిస్ అశోక్ భూషణ్లతో కూడిన సుప్రీంకోర్టు బెంచ్ ఈ విషయంలో మరొక తీర్పునివ్వడం జరిగింది. ఈ కేసులో ఇచ్చిన తీర్పు ఇంతకుముందు ప్రకాష్ వర్సెస్ కులావతి కేసులో ఇచ్చిన తీర్పుకు పూర్తి భిన్నంగా ఉంది. ఈ కేసులో ప్రధానంగా తండ్రి 2005కు ముందు మరణించి ఉంటే కూతురులకు కోపర్సనరీ హక్కు ఉంటుందా లేదా అనే విషయంపై ఫోకస్ చేసింది. ఈ తీర్పులోని ముఖ్యమైన అంశాలు ఏమిటంటే తండ్రి 2005కు ముందు మరణించిన కూతురుకు సమాన వాటా ఉంటుంది. ఆమెను కోపర్సనర్గా పరిగణిస్తూ ఏన్సెస్ట్రల్ ఆస్తిలో కొడుకుతో సమానంగా హక్కు లభిస్తుంది. ఈ కేసులో ఇచ్చిన తీర్పు ప్రకాష్ వర్సెస్ కులావతి 2015లో చెప్పిన తీర్పు
అంటే తండ్రి 9/9/2005 నాటికి బ్రతికుండాలి అనే నియమానికి విరుద్ధంగా ఉంది. కూతుర్లు కోపర్సనరీ ఆస్తుల్లో సంపూర్ణ హక్కుదారులు అంటూ నిర్ధారించింది. ఇది కూతుర్లకు జన్మతః లభించే హక్కు, బై బర్త్ రైట్ గా కూడా పేర్కొనడం జరిగింది. ఈ విధంగా కూతురుకు లభించిన హక్కును తీసివేయడానికి లేదా నెరవేర్చనివ్వకపోవడానికి తండ్రి చనిపోయిన కాలాన్ని ఆధారంగా పెట్టరాదు అని న్యాయస్థానం పేర్కొనడం జరిగింది. ఈ చట్ట సవరణకు ముందు జరిగిన కుటుంబ ఆస్తి పంపకాల విషయంలో ఒక కట్ ఆఫ్ డేట్ను ఇవ్వడం జరిగింది. కట్ ఆఫ్ డేట్గా 20/12/2004ను నిర్ణయిస్తూ ఆ తేదీకి ముందు జరిగిన పార్టీషన్లలో న్యాయబద్ధత ఉండాలని, కుటుంబ ఆస్తి తండ్రి చనిపోయేలోపు చట్టబద్ధంగా విభజించి రిజిస్టర్ చేసి ఉంటే సవరణ చట్టం ప్రకారం కూతురులకు కోపర్సనరీ హక్కులు వర్తించవని చెబుతూ ఎలాంటి విభజన పార్టీషన్ జరగకుండా ఉంటే కూతురులకు కూడా వాటా ఇవ్వవలసిందే అని కోర్టు అభిప్రాయపడింది. ఈ విధంగా ప్రకాష్ వర్సెస్ పూలావతి కేసులో అంటే 2015లో ఇచ్చిన తీర్పు 2018లో దానమ్మ వర్సెస్ అమర్ సింగ్ కేసులో ఇచ్చిన తీర్పు పూర్తి భిన్నంగా ఉండడం వలన సందిగ్ధత ఏర్పడింది. సవరణ చట్టం అమలు తేదీ అయిన 9/9/2005 నాటికి తండ్రి జీవించి ఉండాలని పూలావతి కేసులో చెబుతుంటే, దానమ్మ కేసులో తండ్రి సవరణ చట్టం అమలు తేదీకి జీవించి ఉండకపోయినా కూతురు సవరణ చట్టం ప్రకారం హక్కులు ఏర్పడతాయని చెబుతుంది. ఈ విధంగా ఒకే విషయం మీద 2 విభిన్న తీర్పులు రావడం జరిగింది. ఈ అంశం సందిగ్ధతకు తావునిచ్చింది. ఏ తీర్పును ఫాలో అవ్వాలన్న కన్ఫ్యూజన్ ఏర్పడింది. ఈ కన్ఫ్యూజన్ను దూరం చేయాలని భావించి 2020లో 3 సుప్రీంకోర్టు జడ్జీలైన జస్టిస్ అరుణ్ కుమార్ మిశ్రా, జస్టిస్ సయీద్ అబ్దుల్ నజీర్లతో కూడిన ధర్మాసనం వినీతా శర్మ వర్సెస్ రాకేష్ శర్మ అను కేసులో ఈ అంశం మీద ఉత్పన్నమైన సందిగ్ధతలను దూరం చేసింది. వినీతా శర్మ వర్సెస్ రాకేష్ శర్మ ఈ కేసు 2020లో డిసైడ్ అయింది. ఈ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు కూడా హిందూ వారసత్వ చట్టం 2005 సవరణకు సంబంధించి అత్యంత ముఖ్యమైన తీర్పుగా గుర్తింపు పొందింది. ఇందులో సుప్రీంకోర్టు 2015లో ఇచ్చిన ప్రకాష్ వర్సెస్ పూలావతి తీర్పులోని సందిగ్ధతలను, దానమ్మ వర్సెస్ అమర్ సింగ్లో ఇచ్చిన తీర్పులోని సందిగ్ధతలను దూరం చేసింది. సుప్రీంకోర్టు ఈ కేసులో టచ్ చేసిన ముఖ్యమైన విషయాలు ఏమిటంటే, సవరణ చట్టం అమలు నాటికి తండ్రి బ్రతికున్నా లేకపోయినా కూతురికి పూర్వజిత ఆస్తిలో కోపర్సనరీ హక్కు ఉంటుందని తేల్చి చెప్పింది. 2005 సవరణ చట్టం ప్రకారం కూతుర్లకు కోపర్సనరీ హక్కు జన్మతోనే కలుగుతుందని నిర్ధారించింది. ఇది లైంగిక సమానత్వం, జెండర్ ఈక్వాలిటీకు సంబంధించిన హక్కు. కాబట్టి ఈ హక్కును తండ్రి చనిపోయిన కాలాన్ని ఆధారంగా పెట్టి తిరస్కరించరాదని కోర్టు తేల్చి చెప్పింది. పెండింగ్లో ఉన్న కేసులకు ఈ సవరణ చట్టం కూడా వర్తిస్తుందని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. వినీతా శర్మ వర్సెస్ రాకేష్ శర్మ కేసులో ఇచ్చినటువంటి తీర్పు ద్వారా సంక్షిప్తంగా మనం తెలుసుకోవలసిన విషయాలు ఏమిటంటే, ఈ తీర్పు స్త్రీలకు పూర్తి హక్కులు కల్పించిన చారిత్రక తీర్పు. వివాదాస్పదంగా మారిన 2015 మరియు 2018లో ఇచ్చినటువంటి తీర్పులను తిరస్కరించి ఒక స్పష్టమైన న్యాయస్థితి ఏర్పరిచింది ఈ తీర్పు దేశవ్యాప్తంగా ఉన్న అనేక పాత పెండింగ్ కుటుంబ ఆస్తి కేసులకు మార్గదర్శక తీర్పుగా నిలిచింది.